సింహాసనంపై ఆసీనుడైన గొప్ప దేవ, మీ ఘనమైన నామమునకు వెళ్ళని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభా, మీ పాసన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన భాగ్యానికై వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ప్రభా, మరి నా నోటి మాటలు, మా హృదయ ధ్యానం ఎల్లప్పుడూ మీ దృష్టికి అంగీకారంగా ఉండేలాగా కృపణీయండి. నాతో మాట్లాడండి, చేరి వచ్చిన ప్రతి ప్రియ బిడ్డతో మాట్లాడండి నాయన. ప్రభా, మీ కార్యం మాత్రం జరుగులాగా ఆశీర్వదించండి నాయన. ప్రభా, మీరు తప్ప ఈ లోకంలో మాకు వేరే దేవుడు లేరు నాయన. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మనవులన్నీ యేసయ్య శక్తిగల నామంన బహు వినయంగా బ్రతిమాలుకొని వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక ఖచ్చితంగా నౌ ఇట్ ఈస్ 7:35 నా టైం ప్రకారము బై 8 నేను ఖచ్చితంగా క్లోజ్ చేస్తాను. ఈ ప్రపంచంలో అంట చాలా రకాలైన తృష్ణలు ఉన్నాయి. తృష్ణ అంటే కోరిక, ఆశ. చాలా ఆశలు. వాళ్ళకంటే ఎక్కువ సంపాదించాలి, వాళ్ళకంటే ఎక్కువ పవర్ఫుల్గా ఉండాలి. చాలా రకాల కోరికలు. వాళ్ళకంటే ఏదైనా ఒకరికంటే ఇంకొకటి ఎక్కువ కావాలనేది తృష్ణ. ఈ తృష్ణ కోరిక కంటే ఎక్కువైనదంట. కోరిక ఏదో ఒక లిమిట్ వరకు ఉంటుంది, కానీ తృష్ణ అనేది ఇంకా నాకే కావాలి. కానీ ప్రపంచంలో ఎన్నో తృష్ణలు ఉన్నాయి. కానీ ఒక విశ్వాసులుగా, ఒక మంచి బిలీవర్గా మనకు కావలసిన తృష్ణ ఏమి అంటే ఆయన స్వరము వినడం. దేవుని స్వరం వినాలి. అందరూ ఎందుకు వచ్చినాం ఇప్పుడు మనము? దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయన స్వరాన్ని వినడానికి. ఎప్పుడైతే ఆయన మాటలు వింటామో మన జీవితాల్లో చాలా మంచి జరుగుతుంది. ఎప్పుడైతే ఆయన మాటలు వింటామో మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే ఆయన మాటలు వింటామో దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే ఆయన మాటలు వింటామో మన హృదయంలో సంతోషం వస్తుంది. ఎప్పుడైతే ఆయన మాటలు వింటామో మన కుటుంబాల్లో సమాధానం వస్తుంది. ప్రపంచంలో లేనిది ఏంటి అంటే సమాధానం, శాంతి, సమాధానమే లేదు. ప్రపంచంలోనే కాదు, ఇళ్ళల్లో కూడా లేనిది ఏంటి అంటే శాంతి, సమాధానం. ఈ సమాధానం మన ఇంట్లో ఉండాలి అంటే మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని మాటతో పాటు మనకు చాలా మాటలు వినబడతాయంట, వినపడుతూనే ఉంటాయి. మనం దేనిని ఎక్కువ వింటే, ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందనుకో, ఓ 10 మంది 10 సలహాలు ఇస్తారు. దాంట్లో మనకు నచ్చింది మాత్రం తీసుకుంటాం, మంచిది తీసుకుంటామో లేదో సెకండరీ. చాలామంది స్వరాలు వినపడుతుంటాయి ప్రపంచమంతా. ఆయన మెల్లని చల్లని స్వరం వినడానికి మన చెవులు మూసుకొని పోతున్నాయి, ఇష్టం ఉండట్లేదు. ఒకవేళ ఆయన చెప్పేది మంచిదైతే మనం వింటున్నాం, కానీ ఆయన కొంచెం స్లోగా పోంటే మనకు నచ్చట్లేదు కావచ్చు. ఎంతమంది ఇళ్ళల్లో టీవీలు ఉన్నాయమ్మా? అందరి ఇళ్ళల్లో టీవీలు ఉన్నాయి. టీవీ సపోజ్ మనం స్విచ్ ఆన్ చేసినాము, రిమోట్ నొక్కినాము, టీవీ రావడంలా, వెంటనే ఏం చేస్తాం? డిష్ వాళ్ళకి ఫోన్ చేస్తాం, ఏం మాకు టీవీ రావడం లేదు, డబ్బులు కట్టకున్నామా, మేము ఎందుకు రాకుంది మాకు అని ఫస్ట్ ఆయనకే చేస్తాం. ఆయన దెబ్బ వచ్చి టవర్ రావడం లేదమ్మా, మీరు చేయండి, అది చేయండి అంటే ఇట్లా లైన్స్ వస్తాయి. ఫస్ట్ ఆ లైన్స్ వచ్చి కొంతసేపు అయినాక బొమ్మ ఇట్లా నీళ్ళల్లో కదిలినట్టు వస్తుంది. ఆ తర్వాత అంటే సిగ్నల్ ప్రాపర్గా లేదు. రిలే ఉంది మంచిగా, రేడియో వేవ్స్, టీవీ వేవ్స్ నుండి రిలే ఉంది. మన ఇంట్లో మాత్రం టీవీ పనిచేయడంలే, పక్కింట్లో వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది. అదే వేసే కదా వచ్చేది, టీవీ వేవ్సే కదా. మరి మన ఇంట్లో టీవీకే ఎందుకు ప్రాబ్లం వచ్చింది, పక్కింటోళ్ళకి ఎందుకు రావడంలే అంటే మనందరం రిసీవర్స్. మనం రిసీవ్ చేసుకునే వాళ్ళము. దేవుని స్వరం వినపడుతుంది, వస్తుంది, అందరికీ వినపడుతుంది. చాలామందికి, కొంతమందికి నీకు నాకే వినపడట్లేదంటే మనం ప్రాపర్గా రిసీవ్ చేసుకోవడం లేదు.
ఎన్నో స్వరాలు వస్తున్నాయి, ఎన్నో వినబడుతున్నాయి, ఎన్నో ఉన్నాయి. ఆ వేవ్స్లో కూడా రిసీవర్ ప్రాపర్గా ఉండాలి. ఈరోజు రిసీవర్స్ అయిన మనము ఆయన వాయిస్ వినాలి, ఆయన స్వరం వినాలి. ఆయన స్వరం వింటేనే మన ఇంట్లో శాంతి సమాధానం. శాంతి సమాధానం. ఇంట్లో ఆరోగ్యం లేకపోతే శాంతి ఉండదు, ఇంట్లో డబ్బులు లేకపోతే సమాధానం ఉండదు, ఇంట్లో కొట్లాటలు ఉంటే సమాధానం ఉండదు. అసలు సమాధానమే ఉండట్లేదు. ఒకరిని చూస్తే ఒకరు ఓర్చుకోలేని స్థితిలో ఉన్నాము, సమాధానమే ఉండట్లేదు. మనమే కాదు, ప్రపంచంలోనే సమాధానం లేదని చెప్పినా కదా, కొట్లాటలు యుద్ధాలే జరుగుతున్నాయి. కాబట్టి ఈ సమయంలో మనము ఆయన స్వరాన్ని మాత్రం వినాలి. ఒక చిన్న కథ చెప్తా చూడండి. కథ కాదు, ఇది జరిగిందంట కూడా. ఒక చిన్న 7 years బాబు, ఇప్పుడు అమెరికా అట్లాంటి దేశాలలో అంతస్తుల మీద అంతస్తులు ఇల్లులు ఉంటాయి కదా. సో అక్కడ ఏం జరిగిందంట, వాళ్ళ అమ్మ నాయన మేము షాప్కి పోయి ఏదో కూరగాయలు అవి ఇవి తీసుకొస్తాము, నువ్వు ఇంట్లో ఉండు అని చెప్పి వానికి ఏం చేసినారు, తలుపు వీళ్ళ బోల్ట్ పెట్టుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళు కొంచెం సేపట్లో ఆ అపార్ట్మెంట్స్లో మంటలు వచ్చేసినాయంట. మంటలు వచ్చే లోపల పిల్లోడేమో లోపల ఉన్నాడు, తల్లిదండ్రులేమో ఎక్కడో షాపింగ్కి పోయినారు. అక్కడ మంటలు వస్తున్నాయి కదా, వాళ్ళకి ఎవరికి తెలియదు. ఈ లోపల ఏమైందంట, ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద నిచ్చెనలు టైప్ వేసి నీళ్లు కొడుతున్నారు. ఇంకా వచ్చే వాళ్ళు వస్తున్నారు, దించే వాళ్ళని దించుతున్నారు, అన్నీ చేస్తున్నారు. మంటలేమో ఎక్కువైతున్నాయి. ఈ పిల్లుడు కిటికీలో నుండి వెనక సైడ్ బ్యాక్ డోర్ ఉంటుంది కదా, ఆ తలుపు తెచ్చుకొని చూస్తున్నాడంట. ఏం చేయాలనో మనకు అర్థం కావడంలే. కింద నుండి పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు పిలుస్తారు, రానైనా నువ్వు దుంకు ఫస్ట్, లేదా నిచ్చెన పంపిస్తున్నాం దాంట్లో ఎక్కేనా రా అని చెప్తుంటే వాడు అసలు ఏం అర్థం కావడం లేదంట వానికి. వాడు ఊరికే చూస్తా నిలబడుతున్నాడు. వాళ్ళు ఇట్లా యాక్షన్ చేస్తున్నారంట, రానైనా నువ్వు దుంకు, మేము పట్టుకుంటాం నిన్ను, లేదా నిచ్చెన ఒక బాస్కెట్ లాగా పెడతారు కదా దాంట్లో ఉన్న వచ్చేసాయంటే వాడు అసలు వినడం లేదంట. ఒక కొంచెం సేపటికి దుంకు, నువ్వు వచ్చేసే దుంకు అంటే వాడు నిమిషంలో దుంకేసినాడంట. దించినాక వాడు వచ్చిన తర్వాత వాడిని సేవ్ చేసినాక ఊపిరి తీసుకొని, నాయన చిన్నపిల్లని మనం సేవ్ చేయగలిగినామని పిలిచి, ఒక అరగంట నుండి నేను పిలుస్తున్నాం కదరా, దుంకు దుంకు అంటే నీకు ఎందుకు అర్థం కాకపోయా, ఏమైంది నీకు అంటే, నువ్వు దుంకలేదు, మరి సడన్గా ఎందుకు దుంకినావంటే, అంతమంది ఏడుపులు, పెడబొబ్బలు, ఆ శబ్దాలలో వాళ్ళ నాయన స్వరం వాడు విన్నాడంట. వాళ్ళ నాయన దుంకురా అని మెల్లగా చెప్పే లోపల అంత గందరగోళంలో వాళ్ళ నాయన స్వరం వాడు ఎప్పుడైతే విన్నాడో వాడు ధైర్యంగా దుంకేసినాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఆ చిన్నపిల్ల లాగానే ఉన్నాము. ఎన్నో స్వరాలు వినపడుతున్నాయి ఈ కష్టకాలంలో, కానీ మనం వినవలసిన స్వరము దేవుని స్వరం. కీర్తనల గ్రంథంలో చాలా కీర్తనలు ఉన్నాయి. వాటిలో ఒక కీర్తన చాలా శ్రేష్టమైన, అన్ని శ్రేష్టమైనవే. ఈరోజు నేను తీసుకున్న కీర్తనలు 29 తీయండి అందరూ. ఇక్కడ ఈ కీర్తనను ఎంథ్రోన్మెంట్ సామ్ అంటారంట. ఎంథ్రోన్మెంట్, థ్రోన్ అంటే సింహాసనము, ఎంథ్రోన్మెంట్ అంటే దానికంటే అధికమైనది. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని గురించి చెప్పేటువంటి ఈ కీర్తన. 93 నుండి 99 కీర్తనలను అన్నింటినీ ఎంథ్రోన్మెంట్ సామ్స్ అంటారు. 29ని కూడా ఎంథ్రోన్మెంట్ సామ్ అంటారు. ఇక్కడ దేవుని స్వరం గురించి చాలా స్పష్టంగా రాయబడింది. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి. ప్రతిష్ఠితమైన ఆభరణములు అంటే గోల్డ్ చైన్స్ అవి కాదు. అసలు ఇప్పుడు గోల్డ్ గురించి ఆలోచనే లేదు, అంత పెరిగిపోయింది. ఆర్నమెంట్స్ కాదు వేసుకొని రమ్మనింది, మనల్ని మనం తగ్గించుకొని ఆ దీన వస్త్రాలు వేసుకొని ఆయన దగ్గరికి వచ్చి ఆరాధించాలి. రెండవ పాయింట్, దైవపుత్రులారంటే గొప్ప గొప్ప దేవదూతలు, ఏంజల్స్ని దావీదు మహారాజ్ అంటున్నాడు ఆరాధించండి అని. వాళ్ళకంటే చాలా తక్కువగా ఉన్న మనం ఇంకెంత ఎక్కువ ఆయనను ఆరాధించాలి. ఆయన స్వరం అంట చాలా శ్రేష్టమైన స్వరం.
ఈ కీర్తనలో 7 సార్లు ఆయన స్వరము అని ఉంటుంది. శిలువపై ఎన్ని మాటలు పలికినాడు? 7 మాటలు. ఇక్కడ కూడా 7 సార్లు ఆయన స్వరం ఉంది. 3వ వచనం చదవండి ఎవరైనా. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. అందరూ యెహోవా స్వరం అండర్లైన్ చేసుకోవాలి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన స్వరము జలాల మీద ఉందంట. ఎప్పుడైనా ఏమంటారు, బోటింగ్ అట్లా పోయినారా? ఎక్కడైనా షిప్లో కానీ నీళ్ళ మీద పోయేటప్పుడు మనం అనుకున్నంత ఈజీగా ఏమి ఉండదు. చాలా టెన్షన్తోనే ఉంటుంది. ఇట్లా కదులుతూ ఉన్నట్టు ఉంటుంది. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించున్నాడు. జలాల నుండి ఆదికాండంలో భూమిని సపరేట్ చేసిన దేవుడు, శూన్యము నుండి సృష్టిని చేసిన దేవుడు. ఆయన స్వరము జలముల మీద. జలములంట అల్లాడుతూ ఉంటాయంట. డీప్గా పోయే కొద్దీ చాలా సైలెంట్గా ఉంటాయంట. భయంకరమైన నిశ్శబ్దం ఉంటుందంట. మనం భరించలేనంత నిశ్శబ్దం ఉంటుంది. అసలు తట్టుకోలేము. భయంతో కూడినటువంటి ఆ నిశ్శబ్దం మీద యెహోవా స్వరము జలముల మీద వినపడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన మేఘాలలో గర్జిస్తున్నాడంట. అంతటి తీవ్రమైన స్వరం ఆయనది. 4వ వచనం చూడండి, అండర్లైన్ చేయాలి. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము చాలా బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలదు. ఆయన స్వరం ఎంత బలమైనదంటే, మనం ఏ కష్టం వచ్చినా ప్రార్థన చేస్తే ఆయన వినే గొప్ప దేవుడు. అంత బలమైన దేవుడు. ఏదైనా కష్టం వస్తే మనం ఒక ఎంపీ దగ్గర పోయో ఎమ్మెల్యే దగ్గర పోయో లెటర్ పెట్టి కలెక్టర్ దగ్గర రికమెండేషన్ పెట్టాలి. బలమైన గట్టి రికమెండేషన్ పెట్టేసినాము, ఈసారి పోస్ట్ వస్తుంది అంటారు కదా జనరల్గా. ఏ పోస్ట్ అన్నా కావాలంటే ఏమంటాము, గట్టి రికమెండేషన్ పెట్టేసినాము వచ్చేస్తుంది కన్ఫర్మ్ పోస్ట్. అట్లే దేవుని స్వరం చాలా బలమైనది. వాళ్ళనే క్రియేట్ చేసినటువంటి దేవుడు. కాబట్టి మన రికమెండేషన్ ఆయన స్వరం వింటే ఎంతో బలమైనది. ఆయన స్వరము, యెహోవా స్వరము ప్రభావము గలది. ఆయన ఆది కాండం నుండి ప్రకటన వరకు అనేక అద్భుతాలు చేసినాడు, అనేక మందిని స్వస్థపరిచినాడు, అనేకులను బాగుపరిచినాడు, అనేకులను రైట్ మార్గంలో తీసుకుపోయినాడు. ఆయన స్వరము ప్రభావము గలది. 5 మళ్ళీ అండర్లైన్ చేయాలి. ఎన్నోసారి యెహోవా స్వరం వచ్చింది ఇప్పుడు? 3, 4? 4వసారి యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. 5వ వచనం. నేను మళ్ళీ లాస్ట్లో క్వశ్చన్స్ అడుగుతా, తర్వాత వాళ్ళకు ఒక గిఫ్ట్ కూడా ఉంటుంది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. యెహోవా స్వరము దేవదారు వృక్షాలు. ఇక్కడ యెరూషలేం ప్రాంతము, ఈ ప్రాంతం అంతా 3 ఉన్నాయి. గలిలయ, సమరయ. ఇంకా మీకు ఈజీ, వెరీ గుడ్. గలిలయ, సమరయ, యూదయ 3 ప్రాంతాలు. ఆయన పరిచర్య ఎక్కువ భాగం ఇక్కడే, గలిలయ, సమరయ, యూదయ. గలిలయలో లెబానోన్ పర్వతాలు ఉత్తరాన ఉంటాయంట. ఎంత పెద్దగా ఉంటాయంట అంటే అవి చాలా పెద్దగా ఉంటాయంట. ఎప్పుడైనా ఆరాధన ఛానల్ అట్లాంటి ప్లేసెస్లో యెరూషలేం యాత్ర చూపిస్తారు కదా, చూసినారా? ఎస్ ఆర్ నో? ఎస్.
ఇంతింత పెద్దగా ఉంటాయంట. చాలా పెద్దవైన ఆ లెబానోను పర్వతాలు గట్టి గట్టి రాళ్లతో ఉంటాయంట. స్టీప్గా ఉంటాయి. మామూలు ఇట్లా ఏటవాళ్ళకు ఉంటాయి, ఎక్కడం ఈజీ, కానీ ఇట్లా ఉంటే ఎక్కడం చాలా కష్టం. చాలా ఎత్తైన లెబానోను పర్వతాలు. ఆ పర్వతాలలో దానిల కంటే ఎక్కువ ఎత్తుతో ఉన్నటువంటి వృక్షాలు దేవదారు వృక్షాలు. అవి ఎక్కడో 2 కొండల మధ్యలో ఉన్నాయంట ఈ దేవదారు వృక్షాలు. ఒకటేమో లెబానోను పర్వతము, ఇంకోటేమో హెర్మోన్ పర్వతం. ఈ 2 పర్వతాల మధ్యలో ఒక వ్యాలీ ఉంది. వ్యాలీ అంటే లోయ. ఆ లోయలో చెట్లు కింద నుండి నాటబడి, నల్లమల ఫారెస్ట్ ఎంతమంది ట్రావెల్ చేసినారు? నల్లమల ఫారెస్ట్ గుండా ఎంతమంది పోయినాము? చాలా మంది పోయినాం కదా. ఎక్కడనో చెట్టు నిండది, ఇట్లా తొంగి చూస్తే దాని ఆకులు, చిన్న ఆకులు పైన కనపడి ఉంటాయి. ఆ చెట్టు స్టార్టింగ్ ఎక్కడుందో తెలియదు మనకి. దానికంటే మించిన చెట్లు దేవదారు వృక్షాలు. ఆ దేవదారు వృక్షాలంట ఈ 2 కొండల మధ్యలో ఉన్నాయి. ఆ దేవదారు వృక్షాలు చాలా ఎత్తైనవి, ఎంతో ఎత్తైనవి. ఆ ఎత్తైన దేవదారు వృక్షాలను యెహోవా స్వరం ఏం చేస్తుంది? ముక్కలుగా విరుచును. ఈ జీవితంలో అసలు మనకు స్టార్టింగ్ ఎక్కడుందో ప్రాబ్లం తెలియడం లేదు, అది ఎట్లా అంతమవుతుందో తెలియడం లేదు. ఒక పెద్ద వృక్షం లాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కొని ఉన్నాము. అటువంటి కష్టాలను కూడా ముక్కలుగా చేసే గొప్ప దేవుడు. ఎప్పుడైనా ఉరుములు వచ్చినప్పుడు, మెరుపులు వచ్చినప్పుడు చెట్లు విరగడం చూసినారా? ఎప్పుడైనా ఒక చెట్టు తీయడం అన్నా చూసినారా? విరగడం అన్నా చూసినారా? ఎక్కడ విరిగిపోయింది? టీవీలో అన్నా చూసినారా? ఆ చెట్లు విరిగిపోయినప్పుడు పట 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 శబ్దం వచ్చి ఏ కొమ్మ ఇరిగిందో తెలియదు, ఎక్కడ ఇరిగిందో తెలియదు, ఎంత డెప్త్కి ఇరిగిందో. ఎంత పెద్దగా చెట్టు పెరుగుతుంటే ఈదరగాలు వచ్చినప్పుడు ఆ కొమ్మ పట్ట పట ఇరిగిపోతుంది. అట్లా యెహోవా స్వరము ఈ లోకంలో అసలు ఎత్తైన, అసలు చేతగాక ఉన్నటువంటి పెద్ద చెట్టు లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటినంట ముక్కలుగా చేస్తారు. మనం చేయాల్సిన పని అంతా ఏమి? ఆయన స్వరము. ఆయన స్వరము. చుట్టుపక్కల ఎన్ని స్వరాలు వినబడుతున్నా వినకూడదు. ఎవరి స్వరం వినాలి? యెహోవా స్వరము మాత్రము వినాలి. ఆయన దేవదారు వృక్షాలను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును సిరియోనును గుర్రుపోతూ పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. సిరియోను అంటే హెర్మోన్ అంట. హెర్మోన్. సో 2 పర్వతాలు, లెబానోను, సిరియోను లేదా హెర్మోన్ పర్వతాలు. పెద్ద పెద్ద పర్వతాలను ఆయన ఎట్లా తయారు చేస్తున్నాడంట? చిన్న పిల్లల్లాగా గంతులేసేటట్టు చేస్తున్నాడు. ఈ లోకంలో పర్వతాల లాంటి కష్టాలు, పర్వతాల లాంటి గట్టి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసేది దేవుడే. ఎప్పుడు మనం ఆయన మాట విన్నప్పుడు. యెహోవా స్వరము లెబానోనును సిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయను. 7వ వచనం చదవండి. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అగ్ని అండర్లైన్ చేయాలి. ఎన్నో యెహోవా స్వరం ఇది? 5 6 5. 5వ దాంట్లో యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేసినది. ఆయన స్వరం ఉంటేనే అగ్ని జ్వాలలు వచ్చేస్తాయని. మండుతున్న పొద మండిందా? ఎక్కడ? ఎవరి కాలంలో? వెరీ గుడ్. మోషే కాలంలో పొదను మండించిన దేవుడు ఆయన స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. 8 యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము అరణ్యమును కదిలిస్తుంది. ఒక ఫారెస్ట్ లో ఈ మధ్యకాలంలో ఉగాదికి, శివరాత్రికి అందరు ఎక్కడికి పోతారు?
కరెక్ట్ ఆన్సరే, భయపడొద్దండి, అందరు కరెక్టే చెప్తున్నారు. శ్రీశైలం పోతారు, పోతున్నప్పుడు పేపర్లలో ఏమొస్తుంది? పోయినారు కొంతమంది శివభక్తులు అన్న కనపడకుండా పోయినారు, వాళ్ళు దారి తప్పిపోయినారు అని వస్తుంది, అవునా? వాళ్ళు పోయేటప్పుడు చూస్తారు కదా, కట్టెలు పట్టుకొని కొట్టుకుంటూ పోతారు, పాములు రాకూడదు, ఏమన్నా జంతువులు రాకూడదని పట్టుకుని పోతా ఉన్నారు. యెహోవా స్వరం అంట అరణ్యమును కదిలించును. అరణ్యంలో లేదా ఒక అడవిలో ఎంట్రీనే మనకు తెలుస్తుంది కానీ ఎగ్జిట్ అర్థం కాదు. ఎంటర్ కావడం ఏమన్నా ఎంటర్ అవుతాము, తేలడం ఎంతనో తేలింటాము. ఒకరికి ఒక దారి ఉండదు, ఒక గ్రూప్ ఒక దారిలో పోతే ఇంకొక గ్రూపు ఇంకో దారిలో వెళ్ళిపోతుంది. యెహోవా స్వరం అంట దిక్కు తెలియని స్థితిలో ఉన్న మనకు ఆయన స్వరము చక్కటి మార్గాన్ని చూపిస్తుంది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. అది యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. ఉత్తరాన లెబనోన్, ఇక్కడేం పర్వతాలు అని చెప్పినాను, ఉత్తర దిక్కున లెబనోను ఇంకా హెర్మోను లేదా సిరియోను పర్వతం. దక్షిణ దిక్కున అరణ్యం ఉందంట, దట్టమైన అరణ్యం ఆ గలిలయ ప్రాంతంలో. ఆ కాదేశు అరణ్యంను కూడా ఆయన స్వరము కదిలించును. 9వ వచనము, యెహోవా స్వరము లేళ్లను ఈన చేయును, అది ఆకులు రాల్చును. యెహోవా స్వరము లేళ్లను ఈన చేయును. మనుషులతోనే కాదు, ఆయన ప్రకృతితో మాట్లాడుతున్నాడు, జంతువులతో కూడా మాట్లాడుతున్నాడు. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఏదైనా చెప్తారా జంతువుతో మాట్లాడినట్టు? గాడిదతో, వెరీ గుడ్. యెహోవా స్వరము జంతువులతో కూడా మాట్లాడుతుంది. లేళ్లను ఈన చేయును, అది ఆకులు. ఈ కాలం ఏ కాలము? వసంతకాలమా? వద్దులే, క్వశ్చన్ వద్దు. ఆకులు రాలుతున్నాయా లేదా చెట్ల దగ్గర? ఊడ్చలేక చచ్చిపోతున్నామా? ఎన్ని ఆకులు అంటే ఎన్ని పాత ఆకులు రాలితే అన్ని కొత్త ఆకులు వస్తాయి. ఆయన స్వరము లేళ్లను ఈన చేయును, అది ఆకులు రాల్చును. మనందరము ఆయన ఆలయంలో ఉన్న మనము ఆయనకు మాత్రమే ప్రభావము చెల్లించాలి, ఆయనకే మహిమ తీసుకొని రావాలి. ఇన్నిసార్లు ఆయన స్వరం ఎక్కడ వింటున్నాము? జలముల మీద విన్నాము. ఆయన స్వరము బలమైనది, ఆయన స్వరము ప్రభావము గలది, ఆయన స్వరము దేవదారు వృక్షాలను ముక్కలుగా విరుచును, ఆయన స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయును. ఆరోసారి ఆయన స్వరము 6 7 చూడండి ఒకసారి, 6 7 3వ వచనం చూడండి. యెహోవా స్వరము ఫస్ట్ టైం 4 అందరు 3వ వచనం చూడండి. ఫస్ట్ 3వ వచనంలో యెహోవా స్వరము అండర్లైన్ చేయండి. 4వ వచనంలో యెహోవా స్వరము బలమైనది. 5వ వచనంలో 4వ వచనంలోనే రెండవసారి యెహోవా స్వరము ప్రభావం గలది. 5వ వచనంలో యెహోవా స్వరము దేవదారు వృక్షములు విరుచును. దెన్ 7వ వచనంలో యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింప చేయుచున్నది. 8 9వ వచనంలో ఎన్నిసార్లు యెహోవా స్వరం అనుంది? 7 సార్లు. వారంలో ఎన్ని దినాలు? 7 దినాలు. ప్రతిరోజు ఆయన స్వరం వింటే మనకు 11వ వచనం చూడండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఎప్పుడైతే ఆయన స్వరం వింటే ఆయన తన ప్రజలకు బలాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే ఆయన స్వరం వింటే యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదిస్తాడు. ఆయన స్వరం వింటే మనకు బలము, ఆయన స్వరం వింటే మనకు సమాధానము, ఆయన స్వరం వింటే మనకు ఆశీర్వాదం.
ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. పొద్దునంతా పని చేసి వచ్చి సాయంత్రం ఇంతమందిని ఆయన ఆలయానికి వచ్చినాము అంటే ఆయన నుండి మనకు ఆశీర్వాదాలు రావాలనే కదా. ఆశీర్వాదాలు రావాలంటే ఏం చేయాలి? యెహోవా స్వరము మనము వినాలి. యెహోవా స్వరము జలములపై వినబడుతుంది, బలమైనది, ప్రభావం గలది. దేవదారు వృక్షాలను విరుస్తుంది, అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేస్తుంది, అరణ్యాన్ని కదిలిస్తుంది, లేళ్లను ఈయన చేస్తుంది. ఒకే ఒక ఉదాహరణ 5 నిమిషాల్లో చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అందరు యోనా గ్రంథం తీయండి. యోనా 1. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? కేవలం 4 అధ్యాయాలే ఉన్నాయి. యెహోవా స్వరం అన్న చాలా మెల్లగా వినపడుతుందంట. యోనాకు యెహోవా ఏం చెప్పినాడు? దేవుడు, నువ్వు పోయి ఎక్కడికి పొమ్మన్నాడు? నినేవే పట్టణానికి పోయి దాని దుర్గతి గురించి చెప్పని మెల్లగా చెప్పినాడు. 1, 2 చదవండి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది కనుక నీవు లేచి నినివే మహాపట్నంలోకి పోయి థ్యాంక్స్ అమ్మా దానికి దుర్గతి కలుగునని చాలా సింపుల్గా చెప్తాడు. ఆయన ఏం పెద్ద కాంప్లికేటెడ్గా చెప్పాడు, చిన్నగా చెప్పినాడు. నువ్వు పోయి నినివే పట్టణానికి పో అంటే యోనా విన్నాడా? వినలేదు. వినకుండా ఎక్కడికి పోయినాడు? తర్షీస్కు పోయినాడు. 2వ వచనంలో 2వ అధ్యాయం తీసుకున్నట్టయితే ఇక మనిషి మాట వినడం లేదు కదా అని దేవుడు చేపతో మాట్లాడినాడు. చక్కగా యోనా నీళ్ళల్లో పడేసేటప్పటికీ చేప మింగేసింది. 2:10 ఎవరైనా చదువుతారా? అందులో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేసి చేపకు ఆజ్ఞ ఇచ్చినాడు, పోయి కక్కైపో అంటే ఈజీగా కక్కింది. కానీ మనిషి జ్ఞానం ఉండే మనిషికి నువ్వు నినేవేకి పో అంటే ఎక్కడికి పోయినాడు? చేపకు నువ్వు పోయి కక్కేసాయంటే చేప విని కక్కింది. 3వ అధ్యాయం చూడండి. ఎప్పుడైతే చేప కక్కిన తర్వాత యోనాకు జ్ఞానోదయం అయింది. అప్పుడు కూడా దేవుడు యోనాకు ఒకటే మాట చెప్పినాడు, మాట ఏమీ మార్చలేదు. ఆయన మాట తప్పే దేవుడు కాడు. చదవండి అమ్మ 3:2. నీవు లేచి నినేవే మహాపురంకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము ప్రకటన చేయి. మనిషి మాట వినకుంటే చేప మాట వినింది. ఫైనల్గా మనిషి మాట వినాల్సి వచ్చింది యోనా. కాబట్టి మాట ఖచ్చితంగా మనము వినాలి. ఆయన మాట వినలేకపోతే మనకు శిక్ష తప్పదు. ఎప్పుడైతే ఆయన మాట వింటామో ఆయన మనకు ఏమిస్తాడు? బలమునిస్తాడు. 11వ వచనం చూడండి. సమాధానంతో పాటు బలమునిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇక్కడ చేరిన మనందరికీ కావాల్సింది ఆయన బలము, ఆయన సమాధానము, ఆయన ఆశీర్వాదం. ఆయన యోహాను 10 ఫాస్ట్ ఎవరు తీస్తారు? యోహాను 10 3వ అధ్యాయం 3వ వచనం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అండర్లైన్ చేసుకోండి. గొర్రెలు అతని స్వరము, ఆయన ప్రియమైన పిల్లలు ఆయన స్వరాన్ని వింటారు. నెక్స్ట్, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. 4, మరియు అతడు గొర్రెలు థ్యాంక్స్ అమ్మా. 3వ వచనంలో గొర్రెలు అతని స్వరము వినును. 4వ వచనంలో గొర్రెలు అతని స్వరము ఎరుగును. 5 చదవండి అమ్మా.
థ్యాంక్స్ అమ్మా. ఎన్నో స్వరాలు వినపడతాయి కానీ ఆ గొర్రెల కాపరి స్వరాన్ని మాత్రం వింటాయి. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన స్వరాన్ని వినాలి. అండర్లైన్ చేసుకోండి. 4వ వచనంలో గొర్రెలు అతని స్వరము ఎరుగును, గుర్తుపడతాయి. అందరు మాట్లాడుతున్నా ఆయన స్వరాన్ని మాత్రం గుర్తుపట్టాలి. గుర్తుపట్టడమే కాకుండా అతనిని వెంబడించును. 4వ వచనంలో స్వరము వినాలి, గుర్తుపట్టాలి, వెంబడించాలి. వాక్యం వింటున్న మనం చేయాల్సిన పని, మీరు అక్కడికి పోయి మోకాళ్ళ మీద నడుచుకుంటా పోతే మీకు దీవెనలు ఇస్తారు అంటారు. కరెక్ట్? అది ఆడిపై మొత్తం నిలువు దోపిడి చేయాలి అంటారు. కరెక్టా? ఆడిపోయి మీరు మోకాళ్ళ మీద ఇసుకలో దూరం నడిస్తే మీవన్నీ జరుగుతాయి అంటారు. కరెక్టా? ఏవీ కాదు. దేవుడు చాలా సింపుల్గా చెప్తున్నాడు. ఆయన స్వరాన్ని వినాలి, స్వరాన్ని గుర్తుపట్టాలి, అంతేకాకుండా ఆయనను వెంబడించాలి. ఆయనను వెంబడిస్తే మనకు శాంతి, ఆయనను వెంబడిస్తే మనకు సమాధానం, ఆయనను వెంబడిస్తే మనకు ఆశీర్వాదాలు. ఇక్కడ చేరిన మనందరికీ కావాల్సింది ఏంటి? సమాధానం కావాలి, బలం కావాలి, అన్నిటికంటే ముఖ్యంగా గట్టిగా చెప్పాలి, గట్టిగా ఆయన ఆశీర్వాదాలు కావాలి. ఆయన ఆశీర్వాదం ఉంటే ఈ లోకంలో మనము ఎంతవరకైనా వెళ్ళగలుగుతాం. ఈ కష్టకాలంలో ఇన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఆయన స్వరము. యెహోవా స్వరం ఎన్నిసార్లు ఉంది? 7 సార్లు. ఎన్ని పర్వతాలు? 8 పర్వతాలా? పేర్లు ఏం పేర్లు? లెబనోను, షిరియోను. ఒక అరణ్యం ఉంది, కాదేశ్ అరణ్యం. యెహోవా స్వరము ఒక్క వచనంలో 2 సార్లు ఉంది. తప్పు తప్పు 4. ఎన్నిసార్లు ఉంది? 2 సార్లు. ఏదేది? యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరము లేళ్లను ఈన చేయను కదా, అగ్నిజ్వాలలను. కాబట్టి ఇంత గొప్ప స్వరము మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వినకుండా ఏదేదో వింటున్నాం. ఆయన స్వరం వింటే మనకు బలము, సమాధానము, ఆశీర్వాదం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. దేవా, గొప్ప దేవా, మీ స్వరం గురించి ఈరోజు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యానికై వందనాలయ్యా. మీరు మాతో మాట్లాడండి నాయన. మీ స్వరం వినడానికి మేమందరం ఎంతో ఆశతో ఉన్నాం యేసయ్యా. ఈ లోకంలో ఎన్నో కష్టాలు, పర్వతాల లాంటి కష్టాలు, అరణ్యం లాంటి కష్టాలు, మేము అసలు తీర్చుకోలేనటువంటి కష్టాలు, మహాసముద్రము, జలాల లాంటి కష్టాలు. ప్రభువా, ఈ అంధకారమైన జీవితంలో మేము ఉండగా ప్రభువా, మీరు మాతో మాట్లాడండి నాయన. మీరు మీ స్వరాన్ని మాకు వినిపించండి నాయన. మీరు మాట్లాడితే మాకు శాంతి, మీరు మాట్లాడితే మాకు బలము, మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదాలు నాయన. మీ స్వరం వినడానికి మాకు కృపనియండి నాయన. ప్రతిరోజు మీ స్వరం వినడానికి కృపనియండి. వ్యర్థమైన ఏ స్వరాలు వినకుండా కేవలం మీ స్వరం మాత్రం వినడానికి కృపనియండి. ఈ మనవులన్నీ యేసయ్య శక్తిగల నామమున బహు వినయంగా ప్రతిమాలుకొని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరు కళ్ళు మూసుకొని మీకు ఏ ఆశీర్వాదం కావాలనో ప్రార్థించుకోండి. ఎవరి సైడ్ చూడొద్దండి, కళ్ళు మూసుకొని మీకు కావాల్సిన ఆశీర్వాదాన్ని అడగండి. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
చేర్చుమయ్యా నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. అందరూ నాతో కలిసి నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా 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 యేసయ్యా. ఆమేన్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ పెద్దలు చిన్నాయన గారికి, ముఖ్యంగా సంఘ కాపరి గారికి, మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలుపుకుంటున్నాను. నా తరపున ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. మీరు ఖచ్చితంగా మీ అనుదిన ప్రార్థనలో మరి మా హస్బెండ్ డాక్టర్ బి స్టీఫెన్ చార్లెస్, ఆయనకు ట్యూమర్ ఐడెంటిఫై అయింది, ట్రీట్మెంట్ జరుగుతుంది. మీ అనుదిన ప్రార్థనలో ఆయనను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అద్భుత రీతిగా స్వస్థతను ఇవ్వాలని ప్రేయర్ చేయండి. మీ మీ ప్రార్థనలే నాకు ధైర్యం. మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి, స్వస్థతనిచ్చేటట్టు ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ. నేను ప్రామిస్ చేసినా కదా ఒక గిఫ్ట్ ఇస్తానని, పోయేటప్పుడు పాస్టర్ సార్కి ఇచ్చిపోతాను, మీకు ఇస్తాను. అందరు ఆన్సర్లు బాగా చెప్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందాం. పాస్టర్ గారు మరి చక్కటి వాక్యాన్ని మనకు అందించారు. అందుకు వారికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా సమయానికి ముగించారు, అందుకు కూడా నేను ప్రభునామన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా కదా. స్టాంటన్పురం వాళ్ళకు ఇసుకల మోకాళ్ళ మీద పోవడం బాగా అలవాటు, అదిగాక గుండ్లు కొట్టించుకోవడం కూడా అలవాటే. కాబట్టి ఈరోజు కొంచెం ప్రభు మీతోనే మాట్లాడినట్టు ఉన్నాడు అనుకుంటున్నా నేను. కాబట్టి ఎక్కడెక్కడ పోయి ఇసుకలలో మోకాళ్ళ మీద పోయే అలవాట్లు, గుండ్లు కొట్టించుకునే అలవాట్లు మానుకుంటే కొంచెం దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుని స్వరం వినేదానికంటే గుండ్లు కొట్టించుకోవడానికి, మోకాళ్ళ మీద నడచడానికి బాగా ప్రాధాన్యత ఇస్తారు. ముందు దేవుని మాట విని బ్రతుకులను మార్చుకోవాలి. అది దేవుని ఆశీర్వాదం. మంచిది. దైవనామమునకు మహిమ కలుగును గాక. పాస్టమ్మ గారు చెప్పారు కదా, పాస్టర్ గారికి మరి అనారోగ్య స్థితి కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి పెద్దలు ఆహ్వానించినప్పుడు వారు వెంటనే మరి వచ్చి దైవ సందేశాన్ని అందించారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి కుటుంబానికి కూడా నేను ఎంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాస్టర్ గారికి దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించి మరలా యథావిధిగా తన సేవలో వాడుకొనును గాక. ఆమేన్. ప్రభుకి స్తోత్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలలు వంచండి. ఆనమ్మ గారు వచ్చి ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రభువ రక్షక, ఈ లెండి డేస్లో మంగళవారం నీ వాకాన్ని వినే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకే శతకోటి వందనాలు స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువ రక్షక, ఎన్నో యుద్ధాలన్నీ భూకంపాలు జరుగుతున్నాయి దేవా. మేమైతే నీ సన్నిధానంలో ఈరోజు వాక్యాన్ని వినే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకే శతకోటి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువ రక్షక, మేము వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం దయచేతండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని కాపాడు ఆశ్రయించండి. ప్రభువ రక్షక, ఏ అవసరం ఏమున్న వాళ్ళ ముట్టి స్వస్థపరచండి అండి. బలహీనున్న వారిని ముట్టి స్వస్థపరచం దేవా తండ్రి. ప్రభువ రక్షక, నీకే మహిమ. పాషాల కుటుంబాన్ని కాపాడు ఆశ్రయించండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని కాపాడు ఆశ్రయించండి. వాక్యం చెప్పిన భర్తలందరినీ ముట్టి స్వస్థపరచం దేవా. నీ కృప, నీ కాపుదల మాకు అనుగ్రహించమని నన్ను నేను తగ్గిస్తూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థనలో ఏమైనా తప్పులుంటే క్షమించమని మా ప్రభును లోకరక్షకుడైన యేసయ్య నామమున బలహీనంగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.